ఇప్పుడు వరుసగా యజ్ఞనామాలే. సోమపో అమృతప సోమ, పురుజిత్ పురుషత్తమ, వినయోజయ సత్యసంధో, దాసారహ సాత్వతాంపతి. సోమపహ అంటే సోమపానము చెయ్యవాడు. పహ అంటే పానం, సోమమును పానము చేయుట. సోమపానం అంటే అర్థం ఏంటండి? ఇది తెలియక మన సంస్కృతి మీద అవగాహన లేక మద్యపానం వీటికి అన్వయిస్తారు. వాళ్ళకి అది మూర్ఖులు, వాళ్ళు తెలుసుకోండి. సోమము అనేది ఒక లత, సోమలత. ఆ సోమలతని శాస్త్ర ప్రకారంగా యజ్ఞమునందు తీసుకుని దాని రసాన్ని హవిస్సుగా ఉపయోగించి యజ్ఞాంతంలో, అంటే యజ్ఞం పూర్తయ్యాక అవశిష్ట సోమం, అవశిష్ట సోమం అంటే మిగిలినటువంటి సోమాన్ని ఆ యాగం చేసిన వాడు పానం చేస్తాడు. అంటే యాగ దీక్షితుడు. యాగ దీక్ష అంటే సామాన్యం కదండి, పైగా శ్రౌతయాగం అది. శ్రౌతయాగాలు చేసేవాడి సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. శృతి చెప్పినటువంటి యాగం అది. ఇది చెయ్యాలంటే ముందు శృతి సంస్కారములు ఉండాలి వాడికి. అలాంటి శృతి సంస్కారములు కలిగినటువంటి యాగం చేసిన శ్రౌతి చిట్ట చివరికి సోమలత, దానికి సంబంధించిన యజ్ఞం ఒకటి ఉంది, అది చేసి సోమపానం చేస్తాడు. వాడు భగవత్ స్వరూపుడని భావించాలి. అందుకే అష్టమూర్తుల్లో పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు యజమాని అంటారు. యజమాని అంటే యజ్ఞము చేసిన వాడు శివస్వరూపమని దాని అర్థం. ఇక్కడ భగవత్ స్వరూపుడే. అంటే యజ్ఞం చేసిన వాడు ఆ మంత్రాదుల ద్వారా, క్రియ ద్వారా యజ్ఞమును తనయందే నిలుపుకుంటాడు కనుక అతడు యజ్ఞస్వరూపుడు అవుతాడు. అందుకే ఆ విధంగా సోమపానం చేసినటువంటి సోమపీఠి, మన సోమయాజులు అంటాం, సోమపీఠి భగవద్విభూతి కలిగినటువంటి వాడే గనక తత్స్వరూపుడు అని అర్థం. అంతేకాదు సోమము అనే మాటకి రసము, జలము అని అర్థం. సోమము భూత్వా రసాత్మక అన్నారు గనక సోమమును పానము చేయవాడు. ఇందాక కపిలాగే తీసుకోవాలి. రసాన్ని పానం చేసేవాడెవడు? సృష్టిలో ఉన్న రసాన్ని ఆదిత్య భగవానుడు. అలాగే రసపానం చేయవాడు అంటే తన కిరణాలతో రసమును స్వీకరించినటువంటి సూర్యభగవానుడు కూడా సోమపహ అని పేరున్నది. అంటే రసస్వీకరణ శక్తిగా ఉన్నటువంటి వాడు. ఆ మాటకొస్తే మన శరీరం కూడా రసస్వీకారం చేస్తుంది, అవునా లేదా? ఏదైనా తిన్నామంటే దాని రసం అంటే సారం, సారమే రసం. ఆ సారం మన శరీరం స్వీకరిస్తుంది. స్వీకరిస్తేనే శరీరం చలనం చేస్తుంది. ఇది కేవలం యజ్ఞం ఎందే కాకుండా విశ్వ నిర్వహణ అనే యజ్ఞంలో ఒక్కసారి చూడండి. ఏదైనా ఒక విషయం మనం స్వీకరించగానే దాని సారమే శక్తిగా మారుతుంది. అంతేగాని సారము కానిది వ్యర్థ పదార్థంగా వెలికి వస్తుంది, మాలిన్యంగా. సారమే శక్తిగా వెళుతుంది. ఇలా ప్రతివారిలో ఉన్న చైతన్య రూపుడైన భగవానుడు తీసుకున్న ఆహారాది పదార్థముల యొక్క సారం గ్రహించి అరిగించి శక్తిగా మార్చిస్తున్నాడు కనుక సోమపహ. ఎన్ని అర్థములు ఉన్నాయో. అమృతపహ తర్వాతి మాట. సోమపానం చేసినవాడు ఆయనే, అమృతపానం చేసినవాడు ఆయనే. అంటే క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతము దేవతలతో పంచి దేవతలతో ఒకటిగా తాను తీసుకున్నాడు. అంత అమృతపహ. ఇది మామూలు అర్థం. కానీ అమృతము పానము చేయుట అంటే అసలు అమృతం అంటే యజ్ఞ ఫలానికి అమృతం అని పేరు. యజ్ఞఫలం స్వీకరించేవాడు. కానీ యజ్ఞఫలం ఈశ్వరార్పణమే చేస్తారు. ఈ ముందు ఈశ్వరార్పణం చేసాక ఈశ్వరుడు యజ్ఞం చేసిన వాడికి అనుగ్రహంగా దాన్ని అందిస్తాడండి. ఇది దానిలో ఉన్నటువంటి రహస్యం. కనుక మొదట తీసుకునేవాడు ఎవడు? యజ్ఞభాగమును స్వీకరించేవాడు భగవానుడే. ఆ భగవానుడి స్వీకరించి చేసిన వాడికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అంతేగాని మనం ఇచ్చిందే మనకి ఇచ్చాడు ఆయన. నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అంటే మనం చేసిన దాన్ని గమనించి ఏది ఇవ్వాలో అది ఇచ్చేవాడు ఈశ్వరుడు. అందుకే అమృతపహ అని చెప్పినప్పుడు ముందు తాను యజ్ఞఫలాన్ని తాను స్వీకరిస్తున్నాడు. పైగా అమృతపహ అంటే అమృతం అంటే ఆనందం. ఆనందపానం చేయువాడు. ఆనందపానము అంటే అనుభవం. చెవులారా ఇంకో కథ విని చెవులతో తాగినట్టుందండి. చెవులకు అమృతం అంటాం. అమృతం అంటే ఆస్వాదించడం, అమృతం అంటే ఆనందం. అసలు ఆయన అమృతపహ ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. స్వానుభవం, ఆనందానుభవ స్వరూపుడు. దీన్నే ఆత్మారామ యోగీశ్వరేశ్వర అంటారు. తన ఆనందంలో తానున్న వాడికి బయట విషయాలతో సంబంధం లేదు. తానే ఆనంద స్వరూపుడైనప్పుడు బాహ్య విషయాలతో సంబంధం ఉంటుంది. అందుకే అమృతపహ అనే మాటకి అర్థం చెప్పారు. అంతే కదా. మరొక అర్థం అమృతపహ అంటే అమృతం పాయయతి. ఇది అమృతపహ అంటే అమృతమును పొందించువాడు. ఆశ్రయించిన భక్తులకు సత్కర్మను అనుష్ఠించిన వారికి అమృతాన్ని పొందిస్తున్నాడు. పొందించడం అంటే లభింపజేస్తున్నాడు. అమృతం అంటే ఏమిటో తెలిస్తే సహ అమృత, పరమాత్మే అమృతం. బ్రహ్మానంద అనుభవాన్ని అమృతం అంటారు ఇక్కడ. ఆ బ్రహ్మానందానుభవాన్ని సాధకులైన భక్తులకు ప్రసాదిస్తున్నాడు కనుక ఆయన అమృతపాహ అన్నాడు. ఇక్కడ పా శబ్దానికి పానం చేస్తున్న అర్థం కాకుండా పాయయతి అనే మాట ఇచ్చి అమృతమును పొందిస్తున్నాడు. అంటే బ్రహ్మానందానుభవాన్ని అనుగ్రహిస్తున్నాడు. రెండు విధములైన అర్థములు చెప్పుని సోమపో అమృతపహ.
సోమం పానం చేసేవాడు కాదు, సోమం ఆయన స్వరూపం అన్నాడు. ఇది గొప్ప విషయం అండి.